Hi friends, welcome to my YouTube channel. Observe the question. The sum of three numbers in arithmetic progression is -3 and their product is 8. Find the numbers. అంక శ్రేణిలో వరుస పదాల 3 పదాల మొత్తం -3 లబ్ధం 8 అయినట్టయితే ఆ పదాలను తెలుసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 టర్మ్స్ అనేవి కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో ఉన్నాయి. సో అంక శ్రేణిలో 3 వరుస పదాలు మొదటిది ఏ అనుకుంటాం, మిడిల్ది ఏ అనుకుంటాం, ఫస్ట్ది a-d అవుతుంది, థర్డ్ది a+d అవుతుంది. ఇక d అంటే కామన్ డిఫరెన్స్, a ఈజ్ ద ఫస్ట్ టర్మ్. అయితే ఇందులో 3 టర్మ్స్ కాన్సిక్వెంటివ్ టర్మ్స్ అన్నప్పుడు ఈ విధంగా అనుకుంటాం, a-d, a+d. సో ఇక ఇందులో ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండు, సమ్ ఆఫ్ 3 నెంబర్స్. సో సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ d మైనస్ d క్యాన్సల్, 3a ఈజ్ ఈక్వల్ టు -3, a ఈజ్ ఈక్వల్ టు -1. a మీన్స్ మిడిల్ టర్మ్. సో మిడిల్ టర్మ్ -1 ఉన్నటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి, 1 2 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ది ప్రొడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ఈజ్ 8. ప్రొడక్ట్ మీన్స్ a-d ఇంటూ a ఇంటూ a+d ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని ట్రయల్ ఎర్రర్ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. మరి ట్రయల్ ఎర్రర్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, మనకి మిడిల్ టర్మ్ -1 అయినప్పుడు మనకి సమ్ చేసినట్టయితే 8 వచ్చేటటువంటిది, సారీ మల్టిప్లై చేసి 8 వచ్చేది. చూడండి, ఇక్కడ -d ప్లస్ 4 1 4 4 2 8. అలా ఇక్కడ కూడా 8, ఇక్కడ కూడా 8. అయితే ఇక్కడ -1 -4 అంటే -5 అవుతుంది, -2 -1 అంటే ఇక్కడ +1 అవుతుంది. కామన్ డిఫరెన్స్, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. అదే దాన్ని మనం ప్రాబ్లం ద్వారా సాల్వ్ చేస్తే కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు a-d ఇంటూ a+d అంటే a² - d² ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 8. ఏ వాల్యూ -1 వచ్చింది, -1కి స్క్వేర్ చేస్తున్నాం, -d² ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 8. సో 1 - d² ఈజ్ ఈక్వల్ టు ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 8. మల్టిప్లై చేస్తే -1 ప్లస్ d² ఈజ్ ఈక్వల్ టు 8. -1 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +1. సో d² ఈజ్ ఈక్వల్ టు 8 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. d ఈజ్ ఈక్వల్ టు √9 దట్ ఈజ్ ఈక్వల్ టు +3. సో ఇప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ a-d. a-d అంటే a అంటేనేమో -1 వచ్చింది, d అంటే 3 అనుకుందాం, +3. సో -4 ఫస్ట్ టర్మ్. అలాగే a+d -1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు +2. సో -4 -1 +2. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ d వాల్యూ 2 వాల్యూస్ వచ్చినాయి, -3 కూడా వచ్చింది. సో a-d అంటే -1 మైనస్ ఫార్ములాలో ఉంది, సో -3. సో -d ప్లస్ కాబట్టి -1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే a+d -1 ప్లస్ -3 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. సో -4 ఈజ్ ద థర్డ్ టర్మ్, -1 ఈజ్ ద ఫస్ట్ టర్మ్, 2 ఈజ్ ద ఫస్ట్ టర్మ్, -1 ఈజ్ ద మిడిల్ టర్మ్. 2, -1, 4 ఒక ఆప్షను. అలాగే -4, -1, 2 ఈజ్ ద సెకండ్ ఆప్షన్. సో బోత్ A and B ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.